హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. నేనైతే వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఉప్మా చేస్తున్నానండి. దానికోసం అన్ని పోపు వేసుకొని తగిన నీళ్ళు వేసుకొని అక్కడ నీళ్ళు మరుగుతుంది. తర్వాత నూకైతే ఇక్కడ వేసేసుకుంటున్నాను అనమాట. పిల్లలకి మార్నింగ్ స్కూలు. నిన్న రాత్రి అంతా కరెంట్ లేదు తెలుసండి. అస్సలు నిద్ర పట్టలేదు. ఏంటో ఈ ఎండాకాలం అయిపోయాక ఈ టైంలోని ఎక్కువ కరెంట్ పోతుంది. రాత్రులు కరెంట్ లేకపోతే అస్సలు పడుకోలేమండి బాబు. తెల్లవారు లేచి పిల్లలకి స్కూల్స్‌కి చెయ్యాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఏదైనా నిద్ర ఉంటే కదా మార్నింగ్ పని చేయగలం. నిన్న రాత్రి అయితే ఎన్ని సార్లు కరెంట్ తీశారు తెలుసండి. కొంచెం కరెంట్ పోయింది అంటే పిల్లలిద్దరు లేచిపోతున్నారు. వాళ్ళిద్దరికీ ఏంటంటే డీమార్ట్‌లో తీసుకున్నాను కదా ఫ్యాన్ ఒకటి. అది వాళ్ళిద్దరికీ మధ్యలో పెట్టేసి ఆన్ చేస్తే వాళ్ళ వర్క్ అయితే అది గాలి వేస్తుంటుంది. నేను మా వారైతే హాల్లోకొచ్చి పడుకోవడం కొంతసేపు, తర్వాత మళ్ళీ కరెంట్ వస్తే లోపలికెళ్ళడం అలాగలాగా. ఇంకా రాత్రి అంతా అస్సలు నిద్ర పట్టలేదు. మీరు కూడా ఇంతేనా చెప్పండి? మీ ఏరియాలో కూడా పవర్ కట్ ఎలా ఉంటుంది? పోతుందా? నార్మల్‌గానే ఉంటుందా? ఏంటో చెప్పండి. అక్కడ ఉప్మా అయితే నూకేసి మూత పెట్టేసి ఉంచేసాను. తర్వాత ఇక్కడ కర్రీ కోసం అని చెప్పి వంకాయ, బంగాళదుంప వేసుకొని సింపుల్ వంకాయ కర్రీ మాట చేస్తున్నాను. అసలు ఏంటనుకున్నానంటే దద్దోజనం పోపేసి బాక్స్ కట్టేద్దాం అనుకున్నాను పెరుగన్నంలాగా. అయితే లేదు, ఎలాగా మా వారికి కర్రీ చేసి పెట్టాలి. అతను కూడా 8:30 సరికి వెళ్ళిపోతారు. పిల్లలైతే 8 సరికి వెళ్ళిపోతారు. మరి ఒక్క హాఫ్ అన్ అవర్ గ్యాప్‌లోని రెండేసి చేయడం ఎందుకు, ఏకంగా కర్రీ పెట్టేద్దాం అని చెప్పేసి మరి దద్దోజనం అది చేయలేదు. ఏకంగా అన్నం నార్మల్‌గా అన్నం, కర్రీ, రసం పెట్టేసానమాట. పిల్లలకేంటంటే రసం అన్నంలో కలిపేసి పెట్టాలి. మెయిన్ బాబుకి వాడు కలుపుకోలేడనమాట. పెట్టేసి పెట్టాలి. అది వాళ్ళు తినేసరికి ఏంటవుతదంటే గట్టి అయిపోతుంది. నిన్నటి వరకు ఏంటంటే ఏదో ఒక రైస్ ఐటెంలా పెట్టాను. లెమన్ రైసు, ఫ్రైడ్ రైసు, తర్వాత జీరా రైసు అలాగ ఒక్కొక్కటి. అవే ఎంతని తింటారు? బోర్ కొడతది కదండీ! మధ్యలో ఒక్కొక్కసారి ఇలా పెడితే బావుంటది కదా అని చెప్పేసి ఈరోజైతే కర్రీని ఇది పెడుతున్నాను. దానికోసం వంకాయలు కట్ చేసి ఉంచుకున్నాను. ఉల్లిపాయలు ఆవాలేసుకొని, ఉల్లిపాయలు వేసుకొని, తర్వాత ఈ వంకాయలు, దుంప ఇవన్నీ వేసుకొని కలిపేసుకున్నాను. దీనిలోని మనకి బఠానీ ఉంటాయి కదా, ఎల్లో బఠానీ, అది వేసుకొని చేసుకున్నా చాలా బాగుంటుంది కర్రీ. లేదంటే ములంకాళ్ళు అవన్నీ ఉంటే బాగుంటుంది. ప్రస్తుతానికి వంకాయలు, దుంపలు ఉన్నాయి, అందుకు అవి అలా వేసుకొని కర్రీ అయితే చేసాను. ఇది 2 పూటలకని చేస్తున్నాను. చూడాలి. అంటే మళ్ళీ రాత్రి ఏంటంటే హోంవర్క్స్ ఉంటాయి. వాళ్ళ దగ్గర కొంచెం చూస్తుండాలి. మళ్ళీ రాత్రి ఏదైనా వంట దగ్గరికి వచ్చానంటే వాళ్ళకి హోంవర్క్స్ అవి కొంచెం చెప్పడానికి అవ్వడం లేదు. అందుకని మెయిన్ బాబుకి ఎక్కువ హోంవర్క్స్ అవి ఉంటుంటాయి. పాప అయితే తన మటుకు తను చేసేసుకుంటుంది. తనకి చెప్పనవసరం లేదు. బాబుకైతే కొంచెం ఏమైనా అవసరం ఉంటే అడుగుతుంటాడనమాట. అది ఇలాగా వంకాయ ఎప్పుడైనా తొందరగా మగ్గిపోవాలి, తొందరగా అయిపోవాలంటే చిన్న టిప్ అండి. వంకాయలు వేసేసుకున్న తర్వాత ఒక్కసారి కింద మీద కలిపేసి ఒక ప్లేట్ పైన పెట్టుకొని దానిలోని వాటర్ వేసుకొని పెట్టుకున్నాం అనుకోండి, మనం పక్కన ఉండాలి, గడిగడికి కలపాలనే బాధ ఉండదు. సిమ్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే జస్ట్ ఒక 5 మినిట్స్‌లోనే ఆ ప్లేట్‌లోంచి ఆవిరిలాగా నీరు మరుగుతుంటుంది కదా, ఆ వాటర్ కిందకి దిగి మనకి వంకాయ కానీ, బంగాళదుంపలు కానీ ఉడికిపోతాయన్నమాట బాగా. హాయ్, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా?
ఇప్పుడు టైం అయితే 1:00 అవుతుందన్నమాట. పిల్లలకి లంచ్ బాక్స్ మార్నింగ్ చూపించాను కదా, వంకాయ కర్రీ అది చేశాను. అది వంకాయ కర్రీ అయితే పిల్లలకి మా వారికి బాక్స్ కట్టేసి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నేను కూడా కొంచెం రెడీ అయ్యి టిఫిన్ అది తిన్నాను. ఉప్మా చేశాను చూపించాను కదా, ఉప్మా కొంచెం ఆ ఉప్మా ఏమో వంకాయ కర్రీతో చాలా బాగుంటుందని అందరూ కొంచెం కొంచెం వంకాయ కర్రీ వేసుకొని తినేసాం. నేను 2 పూటలకి అది చేస్తే అది ఒక పూటకి అయింది. ఇంకా డిన్నర్కి ఏదైనా చూడాలి, చెయ్యాలి. తర్వాత ఇంతవరకు ఏంటంటే నాది ఒక వీడియోకి కొంచెం ట్యాగ్స్ అవి ఇవ్వవలసిన పని ఉండేది, అది ఇంతవరకు అయిందన్నమాట. ఇప్పుడు నేను లంచ్ చేస్తాను. ఇంకోటి వంకాయ కర్రీ అయితే ఇది మిగిలింది. ఉప్మాతో అందరూ కొంచెం కొంచెం వేసుకొని తిన్నారు. వంకాయ కర్రీ బాగున్నది ఇది అని ఇంత మిగిలిందన్నమాట. ఇప్పుడు నేను తినగా కొంచెం మిగులుతుంది, ఇంకా రాత్రికి చాలదు. రాత్రికి ఏదో ఒకటి చెయ్యాలి. సింపుల్ అండి, వంకాయ బంగాళదుంప వేస్ట్ చేస్తాను అంతే, ఇంకేమీ వేయలేదు. నెక్స్ట్ ఇక్కడైతే ఈ మిరపకాయలు చూస్తున్నారా, నేను అసలు చల్ల మిరపకాయలు చేద్దామని తీసుకొచ్చానమాట మార్కెట్ నుంచి. బాగుంటాయి కదా, పెద్ద పెద్ద మిరపకాయలు ఉన్నాయి చల్ల మిరపకాయలు. అసలు బజ్జీ మిరపకాయలు చల్ల మిరపకాయలకు కూడా బాగుంటాయి, కారం అది ఎక్కువ ఉండదు. ఖుషి ఎక్కువ అడుగుతున్నాడు అన్నమాట మా బాబు, చల్ల మిరపకాయలు చెయ్యి మమ్మీ, చల్ల మిరపకాయలు కొను. పైన కొన్నవి ఏంటంటే సాల్ట్ ఎక్కువగా ఉంటాయి కదండి, అందుకని చెప్పి మరి పైన అవి తీసుకోలేదు. ఇంట్లో చేద్దామనేసరికి ఇవి సగం పండిపోతున్నాయి, ఇవే ఉన్నాయి. శ్రమే అయిపోతుంది వీటికి. సరే ఇవి మామూలుగా వాడేద్దాం, తర్వాత మళ్ళీ తెచ్చుకుందాం అని చెప్పి ఉంచాను. చాలా మటుకు తీసేసాను, పండిపోయండి. నిన్న తెచ్చాం అప్పుడే ఎంత బేగి పండిపోతున్నాయి చూస్తున్నారా, ఇవి గ్రీన్గా ఉండేవి ఎంత బేగి పండిపోతున్నాయి ఇవన్నీ. నేను చల్లమిరపకాయలు చేస్తే మటుకు డెఫినెట్గా మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడికి వస్తే నా మేకప్ బ్రష్లు అన్నీ నానబెట్టాను. కొంచెం షాంపూ వేసాను. నేను షాంపూ కానీ ఫేస్ వాష్ కానీ వేసి ఇలాగా పెట్టుకుంటాను అనమాట. ఇది వాష్ చెయ్యాలి, నేను వీక్కి వన్స్ అయినా వాష్ చేస్తానండి. ఎందుకంటే వాడుతుంటాము, వాటి మీద ప్రోడక్ట్స్ అవి ఉండిపోతే మన స్కిన్కి అంత మంచిది కాదు. ఇవన్నీ నా మేకప్ బ్రష్లు అన్నమాట. అది ఇప్పుడు నేను లంచ్ చేస్తాను. లంచ్ చేసిన తర్వాత ఇవి క్లీన్ చేస్తాను. ఇప్పుడైతే నేను లంచ్ చేస్తాను. లంచ్ చేసి కొంతసేపు రెస్ట్ తీసుకొని అవి క్లీన్ చేస్తాను. మళ్ళీ పిల్లలు వచ్చే టైం అవుతుంది, ఆ టైం సరికి మళ్ళీ వాళ్ళిద్దరికి వెళ్ళి తేవాలి. చూస్తుండండి, బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ కలుస్తాను. మీతో మాట్లాడిన తర్వాత లంచ్ చేస్తానండి. లంచ్ చేసిన తర్వాత ఈ మేకప్ బ్రష్లు అయితే నానబెట్టాను కదండి, అవి అయితే కొంచెం క్లీన్ చేసేసుకుంటున్నాను. అయితే ఆ పని అయిపోతే మనం కొంచెం ప్రశాంతంగా కొంతసేపు పడుకోవచ్చు, లేకపోతే బద్ధకంగా ఉంటుంది. ఈ లోపున బాబు పాప వచ్చేస్తారు. బాబు అయితే 4 గంటలకు వచ్చేస్తాడు. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా బిజీ అయిపోద్ది, ఇంకా బద్ధకంగా ఉంటుంది. ఇంకా రెస్ట్ తీసుకోకుండా ఇదైతే క్లీన్ చేసుకున్నానంటే అక్కడికి ఆ పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఇలాగైతే క్లీన్ చేసుకుంటున్నాను. ఇందులో అన్నీ రెగ్యులర్గా వాడనండి. కొన్ని ఐబ్రో బ్రష్ అయితే కంపల్సరీ ఎవ్రీడే నేను అప్లై చేస్తాను కదా, అదొకటి. తర్వాత పౌడర్ది అప్లై చేసేది, కాంపాక్ట్ అది అప్లై చేసేది, అవన్నీ కొన్ని ఉంటాయి. ఎందుకని చెప్పి అప్పుడప్పుడు వాడుతున్నవి కూడా అన్నీ కలిపి నేను ఇలా క్లీన్ చేసుకుంటాను. అందులో 2-3 నేను రెగ్యులర్గా వాడతాను. కానీ అలా డ్రెస్సింగ్ టేబుల్లో ఒక గ్లాస్ పెట్టి దానిలో అన్నీ ఉంటాయి కాబట్టి డస్ట్ కూడా పడుతుంటుంది. అందుకని కొంచెం క్లీన్ చేసుకుంటుంటే బాగుంటుంది అని చెప్పి నేను 1 వీక్ ఒకసారి ఇలా క్లీన్ చేస్తాను అనమాట. చూస్తున్నారా, దాంతోనే వచ్చిందన్నమాట అది క్లీన్ చేసే బ్రష్. రబ్బర్ లాగా ఉంటుంది. మనకి ఈ మేకప్ బ్రష్లు కొంటున్నప్పుడే నాకు దాంతో ఫ్రీగా వచ్చిందన్నమాట. మనకి ఇది కావాలంటే మనకి మీషోలో అది దొరుకుతుందండి, ఇలా మేకప్ బ్రష్లు అవి క్లీన్ చేసుకోవడానికి. అదిని చాలా నీట్గా అయితే క్లీన్ అయిపోతాయి. మీకు అక్కడ చూపిస్తున్నాను కదా, దాని నుంచి మేకప్ అంటే ప్రోడక్ట్స్ అవి అలాగ వస్తున్నాయి, బ్రౌన్ కలర్ లాగా. తర్వాత లిప్స్టిక్వి, ఐబ్రో పౌడర్ది అంతా దానికైతే వచ్చేస్తుంది. ఇలాగ బాగా క్లీన్ చేసుకోవచ్చు. ఇదైతే మనకి
ఫౌండేషన్ అది అప్లై చేసుకోవడానికి అనమాట. అవన్నీ కడిగేసుకొని పక్కన పెట్టాను. అంటే సర్ఫ్ నీళ్ళలోని బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత నీళ్ళు మార్చి దాంట్లో అదైతే శుభ్రంగా వాష్ చేసుకుంటున్నాను. అంటే మనకి షాంపూ కదండీ! అందుకు 2, 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఏమాత్రం ఆ షాంపూ దానిలో ఉండిపోయినా మన స్కిన్‌కి అస్సలు మంచిది కాదు. అందుకని ఒక 2, 3 సార్లు క్లీన్ చేసుకుంటున్నాను. మెయిన్ సర్ఫ్ అందుకే వేయకూడదండి. ఎందుకంటే ఇది మన ఫేస్‌కి అప్లై చేసుకునే బ్రష్‌లు కాబట్టి సర్ఫ్ అది వేయడం బట్టి అది కెమికల్ అది ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనం యూజ్ చేయకూడదు. షాంపూ కూడా మైల్డ్ షాంపూ నేనైతే ఇక్కడ సన్‌సిల్క్ షాంపూ వేసానమాట. ఇలాగైతే ఒక 2 సార్లు కడిగేసుకొని ఇప్పుడు ఇది తీసుకెళ్ళి కొంచెం ఫ్యాన్ కింద పెట్టేసుకున్నామంటే మనకి 1 డేలో బాగా ఎండిపోతాయి. తొందరగా కావాలంటే ఒక టర్కీస్ ఉంటాయి కదా, దాని మీద వేసుకున్న తొందరగా ఎండిపోతాయి అన్నమాట. ఇలాగైతే నేను సెంట్రల్ టేబుల్ మీద అలా పెట్టేసాను. హాల్లో ఉంటుంటాం కదా, ఫ్యాన్ వేసి ఉంటాం కదా, అందుకని చెప్పి అలా పెట్టేసాను. ఉండాక ఈ నైట్ కానీ లేకపోతే నెక్స్ట్ డే రేపైనా తీసి ఉంచేసుకుంటాను. ఇలాగా పెట్టేసుకుంటాను అనమాట. అంతేనండి ఈ వీడియో. ఓకే, నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఓకే, బాయ్.